ఈ రోజు మా మమ్మీ ఓట్స్ తో ఆమ్లెట్ వేస్తుందంట. నేనైతే ఎప్పుడు తినలేదు, చూద్దాం ఎలా వేస్తుందో మా మమ్మీ. ముందుగా ఈ ఓట్స్ ఆమ్లెట్ లోకి కావాల్సిన పదార్థాలు ఓట్స్, క్యారెట్, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఎలాగో ఈ కారం, ఉప్పు, పసుపు అయితే కామన్ కదా. సో ముందుగా అయితే గిన్నెలోకి ఓట్స్ అయితే వేసేసుకొని ఇక అందులోకి అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటుగా కరివేపాకు, చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. ఓ చిటికెడు జీలకర్ర వేసేసి అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్ని వేసేసుకొని ఇందులోకి అయితే 2, 3 లేదా 4 గుడ్లు అయితే వేసేసుకోవచ్చు. మేమైతే 3 గుడ్లు అయితే వేస్తున్నాం ఇందులో. ఆహా, నా జీవితం మొత్తంలో ఇన్ని గనం ఐటమ్స్ అయితే నేను ఎప్పుడు ఆమ్లెట్ వేయలేదు. ఫస్ట్ టైం అయితే మా అమ్మ చేస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా మిక్స్ చేసి అయితే ఒక 5 నిమిషాలు అయితే వదిలేయాలంట. ఇలా కలిపే ఆమ్లెట్ ని ఎప్పుడు చూడలేదు. మన ఫ్లఫీ ఆమ్లెట్ కూడా ఇంత ప్రాసెస్ ఉండదు కదా. నాకెందుకో ఈ తేడా కొట్టుద్దేమో అని అనిపిస్తుందమ్మా. ఇక లేట్ చేయకుండా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో అయితే ఈ మిశ్రమాన్ని అంతా వేసేసాము. ఇక స్పూన్ పెట్టి దాన్ని అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం గట్టిగా వేసుకోండి. స్టవ్ అయితే సిమ్ లో పెట్టేసుకొని దాని మీద అయితే ఒక మూత పెట్టేయండి. చూస్తుంటే అయితే మంచి కలర్ఫుల్ గా అయితే రెడీ అయిపోయింది మన ఆమ్లెట్. దాన్ని అయితే పిజ్జా లా కట్ చేసాము. ఓట్స్ ఆమ్లెట్ అయితే చెయ్యి కాలిపోతుంది బాబోయ్. అయిపోయింది. ఇది అయితే టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. బాగుంది గైస్, నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది. ఇంకా ఏ టైప్ ఆఫ్ ఆమ్లెట్ అయితే ట్రై చేయమంటారో చెప్పండి. చికెన్ ఆమ్లెట్, ప్రాన్స్ ఆమ్లెట్, ఏదైనా కమెంట్స్ లో చెప్పండి. చేసి మీకైతే వీడియో అయితే పెట్టేస్తాను. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.